హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మసాలా ఓట్స్ అండి. మరి ఈ మసాలా ఓట్స్ని తయారు చేయబోయే ముందు మీరెవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏసా రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం మనకి మెయిన్గా కావాల్సినవి ఓట్స్ ప్యాకెట్ ఒకటి, అలానే వెజిటేబుల్స్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ వెజిటేబుల్ ఓట్సే తీసుకున్నాను, కానీ అందులో మనకి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇలా మనం ఇంకొంచెం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నట్లయితే దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి వీటితో మనం ఇప్పుడు ఈ ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ నాకు 3/4 కప్పు వరకు ఓట్స్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు మనం దీంతో ప్రిపేర్ చేసేద్దాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తరువాత ఇందులో కొంచెం జీలకర్రని వేసుకున్నాము. అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలండి. అలానే 2 పచ్చిమిర్చి చీలికలని కూడా వేసుకొని మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం లైట్గా కలర్ మారిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారిపోయిన తర్వాత ఒక బాగా పండిన టమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటో ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టమాటోలు కూడా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ అలానే బీన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పుని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేవి కొంచెం బాయిల్ అవ్వాలి మనకి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో ఓట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా 3 మినిట్స్ చాలు. 3 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి ఓట్స్ అనేవి చాలా చక్కగా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయాయండి. చూడ్డానికైతే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మసాలా ఓట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.